సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా వీకోట మండలానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే జర్నలిస్టును హత్య చేసిన ఘటనపై ఆత్మకూరులో విలేకరులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ఈ ప్రాంత జర్నలిస్టులు నిరసన నిర్వహించి నినాదాలు చేశారు. నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టులు సోమ వెంకట సుబ్బయ్య, షేక్ చాందుబాషాలు మాట్లాడుతూ సమాజంలో జరిగే తప్పులను మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత జర్నలిస్టులదని, అటువంటి జర్నలిస్టులపై దాడులు నిర్వహించి హత్య గావించడం చాలా బాధాకరమని, ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జర్నలిస్టుపై జరిగిన హత్యాకాండను నిరసిస్తూ ఈ రోజు ఆత్మకు ప్రాంతానికి వచ్చిన జర్నలిస్టులందరికీ చాలా దారుణమైన విషయం. వార్తలు ఇవ్వడం అనేది జర్నలిస్టుల వృత్తి అయితే దానిపై ఖండన తెలుపుకోవచ్చు. ఏదైనా అవసరమైతే ఇతర కేసులు అటువంటి వారికి పోయినా కూడా నష్టమయ్యేది కాదు. ఈరోజు అతని కుటుంబం వీధిని పడిపోయింది. అతన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ హత్యాకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఈ సంఘటనకు ఏదైతే జరిగిందో దానిపై పూర్తి విచారణ చేపట్టి జర్నలిస్టులకు, అక్కడుండే జర్నలిస్టులకు కూడా ఒక భద్రతా భావాన్ని కలిగించాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటూ వారికి అందరం జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరూ కూడా సఖ్యత కల్పిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నాము. నా సాటి జర్నలిస్టులందరికీ నేను ప్రప్రథమంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా దుండగులు చంపారు. ఆ హత్య తీవ్రంగా మనం ఖండిస్తున్నాం. అందుకు దానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. మిత్రులరా, మనం గమనిస్తున్నాం, చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దొంగల స్మగ్లర్లు ఎవరంటే అందరికీ తెలిసిన విషయమే. ఒక బడా స్మగ్లర్ తమీం అనే వ్యక్తి తరచూ ఈ ఎర్రచందనకు సంబంధించిన వార్తలు రాస్తున్నారన్న నెపంతో జగన్మోహన్ రెడ్డి అనే మన సాటి జర్నలిస్టుపై అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య గావించారు. ఈ సంఘటన వెంటనే తీవ్రంగా ఖండించడంతో పాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. పాల్గొన్న తమీంతో పాటు ఆయన వెనక ఎవరి హస్తం ఉందో కూడా నిగ్గుదాల్చాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తున్నాం. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పని కూడా ఏపీడబ్ల్యూజీ తరఫున, ఆత్మకూరు ప్రాంత జర్నలిస్టుల తరఫున నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా, నిఘా పెంచాలా, ఇలాంటి దుండగుల్ని ఏరి పారేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.